గవర్నమెంట్ వచ్చింది డిఎస్సి అంటే యువత నిరుద్యోగుల్ని ఖాళీగా ఉంచకుండా యువతకు ఉద్యోగాల కోసం డిఎస్సి రిలీజ్ చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ సార్. ఎప్పటి నుంచో అని వెయిట్ చేస్తాం మేమంతా కూడా. రిలీజ్ అవడం, ఎక్కువ పోస్టులు రిలీజ్ అవడము, అనుకున్నట్టే ఎక్కువ పోస్టులు మెగా డిఎస్సి రిలీజ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది సార్ మాకు. పేపర్ మాత్రం చాలా బాగుంది, చాలా ఈజీగా ఇచ్చారు. మేమంతా రాసిన వాళ్ళంతా చాలా హ్యాపీ సార్. అంటే గతంలో ఎగ్జామ్ అంటే డిఎస్సి రిలీజ్ చేయలేదు చెప్పారే కానీ అవ్వకుండా ఇప్పుడు రావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ సార్. అప్పటి మీద కంపేర్ చేసుకుంటే ఇట్లా ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మేము ఎంత వెయిట్ చేసింది ఏ గవర్నమెంట్ అయినా మాకు ఇవ్వడం కోసమే కదా సార్. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం. త్వరగా డిఎస్సి ఎగ్జామ్ జరిగిద్దని మీరు అనుకున్నాం సార్. ఇస్తామని చెప్పారు, అలాగే రావడం, ఫస్ట్ సైన్ పెట్టడము, అదే విధంగా చేయడం అంతా హ్యాపీ అనిపించింది. అవి పోస్ట్ పోన్ చేస్తారు కదా సార్, ఎక్కువగా పోస్ట్ పోన్ చేశారు. కానీ ఇది పోస్ట్ పోన్ అవ్వకుండా చేయడం చాలా హ్యాపీ అనిపించింది. అది ఆయన చెప్పారు, నిరూపించుకున్నారు. దీనికోసమే కదా కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం అందరూ హ్యాపీ. అంటే గతంలో ఎగ్జామ్ డిఎస్సి నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన ఇంత త్వరగా నిర్వహిస్తుందని మీరు అనుకున్నారు? ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాడని ఆయన మీద మాకు నమ్మకం ఉంది, చంద్రబాబు గారి మీద. అట్లానే మేము ఓట్లు వేసాము. వేయడం వల్ల ఆయన అనుకున్న అన్న మాట నిలబెట్టుకున్నారు. ఎలక్షన్ అప్పుడు కూటమి గవర్నమెంట్ డిఎస్సి విడుదల చేస్తాము, ఖచ్చితంగా నిరుద్యోగులు లేకుండా ఇస్తామని చెప్పింది. ఈ రోజు డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్ అన్న గవర్నమెంట్. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తారు. ఎంతోమంది ఇన్స్టిట్యూట్లు అంటే నలిగిపోయి చాలా మంది చాలా ఇబ్బందులు పడి ఫేస్ చేశారు. ఈ నోటిఫికేషన్ పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ నోటిఫికేషన్ తీశారు గవర్నమెంట్. మరి ఎక్సలెంట్. పైగా ఎగ్జామ్స్ కూడా బాగా కండక్ట్ చేస్తున్నారు. పేపర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మేము అనుకున్న కన్నా బెటర్గానే ఉంది గవర్నమెంట్. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెగా డిఎస్సి రిలీజ్ చేయడంపై మీకు ఎలా? గవర్నమెంట్ ఇచ్చినటువంటి మాట ప్రకారం మెగా డిఎస్సి ఇవ్వడం అనేటువంటిది చాలా సంతోషకరం. అలాగే ఇంత తొందరలో ఎగ్జామ్ పెట్టడం కూడా చాలా బాగుంది. ఈ గవర్నమెంట్ అయితే చాలా పర్ఫెక్ట్ గా చేస్తుందని మాకు అనిపిస్తుంది. పోస్టింగ్ కూడా తొందరలోనే ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. గతంలో డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించారా? గత గవర్నమెంట్ లో లేదు కదండి. గత గవర్నమెంట్ లో ఎగ్జామే లేదు, డిఎస్సి లేదు. లాస్ట్ 7 years గా ఎగ్జామ్ డిఎస్సి అనేదే లేదు. మళ్ళీ చంద్రబాబు గవర్నమెంట్ లోనే వచ్చింది నోటిఫికేషన్ అనేటువంటిది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఉద్యోగాల కోసం వెయిట్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక శుభవార్త, శుభ పరిణామం. సరే, డిఎస్సి రిలీజ్ చేయడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నాం మేము డిఎస్సి కోసం. సో ఫైనల్లీ వాళ్ళు రిలీజ్ చేశారు. అయినా హ్యాపీ. గవర్నమెంట్ లో డిఎస్సి రిలీజ్ చేస్తారని చెప్పారు. రిలీజ్ చేశారు. మేము అప్లై కూడా చేసాము. బట్ కొన్ని ఏ రీజన్స్ వల్ల ఏమో దాన్ని ఎగ్జామ్ వరకు అయితే రాలేదు. ఆ ప్రాసెస్ అనేది చాలా డిసప్పాయింట్ అయ్యాము. అప్పుడు కూడా మేము చాలా సేమ్ ఇప్పుడు ఎలా అయితే ప్రిపేర్ అయ్యామో అప్పుడు కూడా ప్రిపేర్ అయ్యాము ఆ టైంలో కూడా. ఎగ్జామ్ జరగకపోయేసరికి అనుకున్నాం, చేస్తా ఉన్నారు కాబట్టి రిలీజ్ చేస్తారని అనుకున్నాము. అలానే రిలీజ్ చేశారు. కాకపోతే మేము ఎగ్జామ్ షెడ్యూల్ ఇదంతా కూడా ప్రొలాంగ్ అవుతుంది అనుకున్నాం. ఇది కూడా టైం టు టైం చేయడం అనేది హ్యాపీ. డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించటంపై ఈ గవర్నమెంట్ వచ్చిన నిర్వహించడం మీకు ఎలా? సార్ బాగుంది, ఎలాంటి గుడ్. కానీ ఇంకొంచెం సమయం ఇచ్చుంటే చాలా బాగుండేది. అంత పర్వాలేదు. అంటే గతంలో జగన్మోహన్ డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించారు? లేదండి, అసలు నిర్వహించలేదు. అసలు అతని సమయంలో అసలు నోటిఫికేషన్ లాస్ట్ ఎలక్షన్ మూమెంట్ లో ఇచ్చారు, నిర్వహించలేదు. ఇప్పుడు వచ్చేసి కొన్ని పోస్టులు పెంచేసి ఎక్స్ట్రా ఇచ్చేసారు అంత. అంటే ఇప్పుడు లోకేష్ గారు ఎలక్షన్ లో చెప్పారు, నేను మెగా డిఎస్సి ఇస్తాను, వాళ్ళకి పోస్టులు ఇస్తాను అని చెప్పగానే ఈ ఎలక్షన్ లో మీకు డిఎస్సి ఎగ్జామ్స్ ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? సార్ బాగుంది. ఎప్పటికీ చెప్తున్నాను, కొంచెం టైం వచ్చింటే కొంచెం బాగుండేది అంతే.